హలో అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ. మనము వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసే 21 పత్రి గురించి చెప్పుకుంటున్నాము కదా. అందులో 15వది అశ్వత్థ పత్రము. అశ్వత్థ పత్రం లేదా రావి చెట్టు అనొచ్చు. దీన్ని ఫైకస్ రిలీజియోసా అంటారు. రావి చెట్టు లేదా అశ్వత్థ వృక్షము మర్రి జాతికి చెందిన ఒక చెట్టు. భారతదేశం, నేపాల్, దక్షిణ చైనా, ఇండో చైనా ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది పొడి ప్రాంతాలలోనూ తేమ ప్రాంతాలలో కూడా పెరిగే పెద్ద చెట్టు. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజాయామి అంటూ ఈ పత్రిని స్వామివారి విగ్రహంపై వేస్తారు. ఇక ఈ వృక్షమైతే హిందువులకు, బౌద్ధులకు, జైనులకు పవిత్ర వృక్షం. కృష్ణ భగవానుడు తాను వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అని చెప్పుకున్నట్టు భగవద్గీత ద్వారా తెలుస్తోంది. ఆయుర్వేదంలో ఈ పత్రాలకు శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో స్థానం ఉంది. సంస్కృతంలో ప్లక్స వృక్షం అనగా ఒక విధమైన రావి చెట్టు. దీన్ని ఫైకస్ ఇన్ఫెక్టోరియా అని అంటారు. హిందూ శాస్త్ర గ్రంథాల ప్రకారం సరస్వతి నది ప్లక్స వృక్షం నుండి నేలకు జాలువారింది అని అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రావి చెట్టు విశేషాలు ఎన్నెన్నో. మీకు ఈ పత్రి గురించి ఇంకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.